టీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై భగ్గుమన్నారు. సంస్థ నారాయణపురం శివన్నగూడెం చెరువు కోసం రాజీనామా చేసినవా, మేళ్ల చెరువు కోసం రాజీనామా చేసినవా, ముదిరా సొసైటీ కోసం రాజీనామా చేసినవా అని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇంగ్లీష్ టీచర్ దస్రు బాలికలపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఇంగ్లీష్ టీచర్ను విద్యార్థినులు తల్లిదండ్రులు నిలదీశారు. రక్త నిల్వలు లేక చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా జిల్లా కేంద్రంలోని పెరేడ్ మైదానంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనకాపల్లి శివారు ప్రాంతాల్లో కాలుష్య మహమ్మారి తాండవిస్తుంది. పరిశ్రమలో వెలువడుతున్న విషవాయువుకు మత్స్య సంపద తీవ్ర విఘాతం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. హెటెరో కాలుష్యానికి చనిపోతున్న మత్స్య సంపదపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీపై పరుష పదజాలంతో సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. సినిమా తరహాలో వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే హీరో నందమూరి బాలయ్యకు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. ఓ అభిమాని మాత్రం అలా కాదు, బాలయ్యను ఎలాగైనా కలవాలనే పట్టుదలతో వరద నీటిలో దూకేశాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్రపై కొంతమంది వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టు కోసం అధికారులు కుమ్ములాటలాడుకోవడం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకుని జిల్లా విద్యాశాఖలో నెలకొన్న సందిగ్ధతను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువు రంగాపురం మధ్య ప్రధాన రహదారి వంతెన ప్రమాదంగా మారింది. ఈ వంతెన మీదుగా ఆసన్నగూడెం, పొలాసగూడెం, బాదరాల, ఏములపల్లి, మడిచెర్ల పలు గ్రామాలకు సంబంధించిన రోజుకి వేల సంఖ్యలో ప్రయాణిస్తున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వాసితులు, కార్మికులు సుమారు 600 రోజులకు పైగా చేసిన దీక్షలకు కేంద్ర ప్రభుత్వం దిగిరాకిపోవడం దేశంలో మోడీ నిరంకుశ పాలనకు నిదర్శనమని పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సర్పంచ్ ఫోరం అధ్యక్షులు చిలుముల వెంకటేశ్వర రెడ్డి తనయుడైన చిలుముల సంతోష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయ్యారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ రాజ్పేట్ తండాలో మంత్రి హరీష్ రావు ప్రచారం చేశారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మా తండాలు మాకు కావాలని కోరుకున్నారు గిరిజన సోదరులన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మాట తప్పాయని, కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం వల్ల మొత్తం 3146 మంది సర్పంచులయ్యారని అన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలపై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. 118 నియోజకవర్గాలను గాలికి వదిలేసి ఒక్క మునుగోడు నియోజకవర్గంలో తిష్ట వేశారని ఫిర్యాదులో రాచాల పేర్కొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సినీ హీరో మా అధ్యక్షులు మంచు విష్ణుబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిన్నా సినిమా విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. మెదక్ జిల్లా చిన్న ఘనపూర్లోని ప్రభుత్వ మద్యం డిపోలో హమాలీ పోస్టులకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో మద్యం డిపో ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు. మద్యం డిపోలో హమాలీ ఖాళీల స్థానంలో వేలం ద్వారా కాకుండా అర్హులైన స్థానికులకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మెరుగు అంజాగౌడ్ అనే కల్లుగీత కార్మికుడు తాటి చెట్టుపై నుండి కింద పడి దుర్మరణం పాలయ్యాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మెదక్ జిల్లా ఘనపూర్ విలేజ్ గౌతాయి చెరువులో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రజనీ ఆధ్వర్యంలో చేప పిల్లలను వదలడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుష్ప నవీన్, ఉప సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ శివార్లోని మియాపూర్లో డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మియాపూర్ ఎస్ఎంఆర్ వినయ్ ఫౌంటైన్ హెడ్ అపార్ట్మెంట్లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని కోమలిక ఆత్మహత్య చేసుకుంది. 20 అంతస్తుల భవనం నుంచి దూకి అఘాయిత్యానికి పాల్పడింది. కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణ హత్య చోటు చేసుకుంది. దేవనకొండ మండలం కున్నూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు సిద్దప్పను కోడుమూరులో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన సిద్దప్ప బంధువులు ప్రస్తుతం కున్నూరు సర్పంచ్గా ఉన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో బ్రహ్మరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందచేయగా ఈవో అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.